ఇటీవలి కాలంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం టాలీవుడ్ వర్గాలను ఓ కుదుపు కుదిపేసింది. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కావడం, అనంతరం తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడం అన్నీ హాట్ టాపిక్గా అయ్యాయి. అయితే ఆ అరెస్టు వెనుక కుట్ర జరిగినట్లు, ఆ కుట్రలో అల్లు అర్జున్ కూడా భాగమయ్యారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. తాజాగా ఈ ప్రచారంపై కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ స్పందిస్తూ, ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జానీ మాస్టర్పై తాను కక్షతో కేసు వేయలేదని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా ముందుకు వచ్చానని తెలిపారు. టాలీవుడ్ స్టార్ హీరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళ, డాన్స్ మాస్టర్ చేసిన ఆరోపణలు గతేడాది దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అన్నింటిలోకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు నిలిచిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డుకు జానీ ఎంపికయ్యారు. 2022వ సంవత్సరానికి గాను కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిరు చిత్రంబలం సినిమాకు గాను ఆయనను బెస్ట్ కొరియోగ్రాఫర్గా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే లైంగిక వేధింపులు, పోక్సో వంటి బలమైన కేసులు నమోదు కావడంతో జానీ మాస్టర్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కీలక ప్రకటన చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన సినిమాలు, కొరియోగ్రఫీ పనుల్లో తిరిగి బిజీ అయ్యారు. అలాగే తాను ఏ తప్పు చేయలేదని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని జానీ మాస్టర్, అతని భార్య మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా జానీ మాస్టర్పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఈ వివాదం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. 4 ఏళ్ల క్రితం వేధిస్తే జానీపై ఇప్పుడెందుకు కేసు పెట్టామని చాలామంది అడుగుతున్నారని, కానీ ఇప్పుడు తాను మైనర్ అని, దీనికి తోడు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదని సృష్టి వర్మ చెప్పారు. జానీ మారతాడేమోనని అనుకున్నానని, కానీ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కానని ఆమె పేర్కొన్నారు. కేసు విషయంలో నా ఫ్యామిలీ, మీడియా, స్నేహితులు, నార్సింగి పోలీసులు తనకు ఎంతో మద్దతులుగా నిలిచారని సృష్టి వర్మ గుర్తు చేసుకున్నారు. సమీర్ అనే వ్యక్తితో నాపై ఫిర్యాదు చేయించారని, ఇదంతా జానీ మాస్టర్ భార్య ఆడుతున్న డ్రామా అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని జానీపై కేసు పెట్టలేదని, కేవలం ఆత్మాభిమానం కోసమే ఫిర్యాదు చేశానని సృష్టి చెప్పింది. అమ్మాయి అంటే ఆట వస్తువు కాదని, వాళ్ళు నో చెప్పారంటే నో అంతే, దానిని గౌరవించాలని ఆమె తేల్చేశారు. జానీ మాస్టర్ని వదిలేది లేదని, ఫైట్ చేస్తానని, అది సొసైటీ గురించి కాదని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమని సృష్టి వర్మ చెప్పారు. ఇకపోతే జానీ అరెస్ట్ వెనుక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా దీనిపైన సృష్టి వర్మ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్కి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అలాగే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రద్దు కావడం వెనుక కూడా తాను లేనని సృష్టి వర్మ వెల్లడించారు. జానీపై వచ్చిన ఆరోపణలు కేసు వల్లే ఆయన అవార్డు రద్దు అయిందన్నారు.